ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. సింహరాశికి చెందిన జాతకులకి జనవరి 9వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సింహరాశికి చెందిన జాతకులు అంటే మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ సింహరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం మా, మీ, ము, మే, మో, టా, టీ, టూ, టే అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ సింహరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. మరి ఈ సింహరాశికి చెందిన జాతకులకి జనవరి 9వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా ఈ సింహరాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే, మీ కుటుంబ సభ్యులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీకు మీ కుటుంబ సభ్యులకి అభిప్రాయ భేదాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు అభిప్రాయ భేదాలు లేకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వివాదాలకి, ఘర్షణలకి, వాదోపవాదాలకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం ఈ రోజున మీకు సోమరితనం కూడా పెరుగుతుంది, బద్ధకం పెరిగిపోతుంది. అలాగే మానసికంగా మీరు కొంచెం ఆందోళనకి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఏ కార్యక్రమం చేపడదామన్నా కూడా ఏదో ఒక రకమైన ఇబ్బందులు, ఏదో ఒక రకమైన ఆటంకాలు, ఏదో ఒక రకమైన సమస్యలు రావటం వల్ల కొంచెం మీరు మానసికంగా కృంగడానికి, మానసికంగా ఆందోళన చెందడానికి, మానసిక స్థైర్యం తగ్గడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా ఏ పని మీద కూడా మీరు కాన్సన్ట్రేషను చేయలేరు, ఏకాగ్రత పెట్టలేరు. ఆ ఏకాగ్రత పెట్టకపోవటం వల్ల పనులన్నీ కూడా మీకు అంతగా సత్ఫలితాలను ఇవ్వవన్న విషయాన్ని ఈ సింహరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఒక రకమైన భయం, దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఒక రకమైన భయం, మానసికంగా భయం ఏర్పడటం, ఆ భయంతో ఒక రకమైన ఆందోళన పెరగడం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. ఆత్మ నిబ్బరతో ఆత్మ బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. అలాగే ఆత్మ విశ్వాసంతో మీరు మీ పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి చేసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితిలో కూడా మీ కుటుంబ సభ్యులతో మీరు ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. వాహనాలు కొనుగోలు చేసుకునే వాళ్ళకి, లేకపోతే ఆల్రెడీ వాహనాల నుండి మరొక కొత్త వాహనం కొనుక్కునే వాళ్ళకి, వారందరికీ కూడా వాహన సౌఖ్యం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే గతంలో పనులు ఏమైనా చెడిపోతే ఆ పనులన్నీ కూడా తిరిగి చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు సాధ్యమైనంత వరకు ఈ రోజంతా కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే ప్రతి పని మీద కూడా మీరు ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే చదువు వాళ్ళ ఏకాగ్రత డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏకాగ్రత తప్పే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ఏకాగ్రత తప్పకుండా మీరు చదువు మీద దృష్టి పెట్టాలి. ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దృష్టి పెట్టకూడదు. ఇతర సెల్ ఫోన్స్ మీద కానీ, టీవీల మీద కానీ, సినిమాల మీద కానీ దృష్టి పెడితే కనుక మీరు విద్యలో ఆశించిన ఫలితాలు పొందరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు గొడవలకి, ఘర్షణలకి మీరు దూరంగా ఉండాలి. మీ కుటుంబ సభ్యులతో ఘర్షణలకి దూరంగా ఉండాలి. మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే స్థిరాస్తుల విషయంలో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ తల్లిగారి ఆరోగ్యాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే సింహరాశికి చెందిన జాతకులు ఈ రోజున ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదవుతుంది. ఎంత సమయం పాటించి
ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిదవుతుందనే విషయాన్ని గమనించాలి. అనవసరపు ఆలోచనలు చేయకండి. అనవసరపు ఆలోచనలతో మీరు కాలాన్ని వృధా చేయకండి. అనవసరపు ఆలోచనలు మీ మెదడులోకి రానివ్వకండి. నెగిటివ్ ఆలోచనలు, వ్యతిరేక ఆలోచనలు, వ్యతిరేక భావనలు మీ మనసులోనికి రానివ్వకండి. ఆ ఆలోచనలు వస్తే కనుక మళ్ళీ కొత్త రకమైన సమస్యలు వస్తాయి. కాబట్టి అలాంటి ఆలోచనలు రాకుండా మీరు యోగా మెడిటేషన్లు మీరు ప్రాక్టీస్ చేయండి. యోగా మెడిటేషన్ చేయండి. మనసును ఏకాగ్రతగా ఉంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శివనామస్మరణం చేయండి. శివ పంచాక్షి మంత్రాన్ని చదవండి. అలాగే శివునికి అర్చనాది అభిషేకాలు చేయండి. శివునికి పంచామృతాలతో అభిషేకం చేయటం వల్ల మనస్సు చాలా వరకు ప్రశాంతంగా ఉండి మీ కార్యక్రమాలన్నీ కూడా శుభప్రదంగా జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.